హాయ్ గైస్, ఫైనల్గా పెద్ది మూవీ నుంచి వచ్చిన చిక్రీ సాంగ్ అయితే 100 మిలియన్ వ్యూస్ని అయితే క్రాస్ చేసింది. అయితే ఈ సాంగ్ అనేది మన 2025లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు మన తెలుగులో రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్లో 24 అవర్స్లో ఎక్కువగా వ్యూస్ని గెయిన్ చేసిన సాంగ్ ఇది ఒక్కటే ఉందన్నమాట. టాప్ 1 ప్లేస్లో అయితే ఉంది. ఈ సాంగ్ అయితే జస్ట్ 24 అవర్స్లో 29 మిలియన్ వ్యూస్ అయితే వచ్చిందనమాట. ఏ సాంగ్కి ఇన్ని మిలియన్ వ్యూస్ అయితే రాలేదు. అండ్ సెకండ్ ప్లేస్లో అల్లు అర్జున్ గారి పుష్ప 2 నుంచి వచ్చిన కిసిక్ సాంగ్ అయితే ఉంది. ఆ సాంగ్ అయితే 27 మిలియన్ వ్యూస్ అయితే ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ థర్డ్ ప్లేస్లో అయితే మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సాంగ్ అయితే ఉంది. నానా హైరానా సాంగ్ అయితే ఉంది. దానికి 23 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో అదే గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన దోప్ సాంగ్ అయితే ఉంది. 21 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది. ఫైనల్గా ఫిఫ్త్ ప్లేస్లో మహేష్ బాబు గారి గుంటూరు కారం నుంచి వచ్చిన దమ్ మసాలా సాంగ్ అయితే ఉంది. 19 మిలియన్ వ్యూస్లో అయితే ఉందన్నమాట. ఈ మొత్తం లిరికల్ వీడియో సాంగ్స్ అనమాట. ఫుల్ వీడియో సాంగ్స్ కాదు, లిరికల్ వీడియో సాంగ్స్. ఇవి టాప్ 5 లిస్ట్లో చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారి 3 సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మన యొక్క రామ్ చరణ్ అన్న గ్రేస్ అని చెప్పొచ్చు. ఇది ట్రెండ్ అనమాట, మన రామ్ చరణ్ అన్న ట్రెండ్. అయితే ఏదైతే ఈ పెద్ది మూవీ ఉందో ఖచ్చితంగా ఈ మూవీ ఈ చిక్రీ సాంగ్తోనే సగం హిట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సాంగ్ ఆ లెవెల్లో ఉంది, వినడానికి కూడా చాలా బాగుంది. అండ్ వేరే సాంగ్స్తో మనం కంపారిజన్ చేస్తే, అంటే రాజసబ్తో మనం కంపారిజన్ చేయకూడదు కాబట్టి చెప్తున్నా, రీసెంట్గా వచ్చిన రాజసబ్ సాంగ్ కన్నా చాలా బాగుందన్నమాట గేమ్ చేంజర్ సాంగ్ అయితే. మరి తమనన్న ఈ మధ్యన ఏం చేస్తున్నారో తెలియట్లే కానీ రాజసబ్ సాంగ్ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి. చాలామంది బాగుంది అంటున్నారు, కాకుంటే నాకు ఎందుకో ఆ సాంగ్ అంతా ఎక్కలేదు. అంటే దానిని ఈ వీడియోలో మనం యాడ్ చేయొద్దు, దాన్ని సపరేట్గా మనం మాట్లాడుకుందాం. అయితే ఈ మూవీ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ మూవీ అనేది హిట్ అవుద్ది. ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్టర్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే మన బుచ్చిబాబు గారు ఫైనల్గా 2021లో ఒప్పిన మూవీ అయితే తీశారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 ఇయర్స్ టైం అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ 4 ఇయర్స్లో ఆయన ఎంతో కొంత హార్డ్ వర్క్ అనేది చేస్తుంటారు. చాలా ఎఫర్ట్ అయితే పెడుతున్నారనమాట పెద్ద మూవీకి. ఎందుకంటే ఈ మూవీకి 300 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. అయితే చాలామంది అంటున్నారు ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది, 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందని చాలామంది చెప్తున్నారు. కాకుంటే ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే కనుక ఈ మూవీ 800 క్రోడ్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఆ 1000 క్రోర్స్ 1500 క్రోర్స్ అంటే గ్రాస్ అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే హిందీలో ఇంకా బాక్స్ ఆఫీస్లో అంత బిల్డ్ అవ్వలేదు అనమాట నెట్వర్క్. ఎందుకంటే మన రామ్ చరణ్కి అంత లేదనమాట. నార్త్లో మనం చూసుకున్నట్లయితే మెయిన్గా మన తెలుగు మూవీస్కి కలెక్షన్స్ రావాలంటే మెయిన్గా హిందీ బెల్ట్ అనమాట. హిందీ బాక్స్ ఆఫీస్ సపోర్ట్ చేస్తానే. అయితే ఈ పెద్ద మూవీ సపోర్ట్ చేస్తారు, కాకుంటే మరీ 1000 క్రోడ్స్ అంటే కష్టం అండి. ఎందుకంటే కాంతారా మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది, కాంతారా చాప్టర్ 1. అంటే దాంతో మనం కంపారిజన్ చేయకూడదు కాబట్టి చెప్తున్నా. ఆ మూవీకి అంత హైప్ ఉన్న మూవీకి అంత, ఇది కూడా పాన్ ఇండియా మూవీనే, అది కూడా పాన్ ఇండియా మూవీ. అది ఆ మూవీకి ఆ ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చినా సరే ఆ మూవీ 850 క్రోడ్స్ దగ్గరలో అయితే ఆగిపోయింది. అయితే మెయిన్గా ఈ పెద్ది మూవీ ఏదైతే రామ్ చరణ్ గారి ఫాలోయింగ్ కాదు, ఇప్పుడు పుష్ప 2కి ఎటువంటి, అంటే ఆ యొక్క నేమ్కి ఎటువంటి పాపులారిటీ వచ్చిందో ఆ విధంగా పెద్ది మూవీకి కూడా ఒకవేళ ఇది 2 పార్ట్స్ కింద వస్తే సెకండ్ పార్ట్కి ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యి సెకండ్ పార్ట్కి 1000 క్రోడ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇది జస్ట్ సింగిల్ పార్ట్ అనమాట. ఈ మూవీ కనుక ఒకవేళ హిట్ అయితే నెక్స్ట్ మూవీ ఒకవేళ రామ్ చరణ్ గారు వచ్చిన నెక్స్ట్ మూవీ అయితే 1000 క్రోర్స్ అయితే ఖచ్చితంగా అబోవ్ 1000 క్రోర్స్ అబోవ్ కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఒకవేళ ఈ మూవీకి కనుక హిట్ టాక్ వస్తే 850 క్రోడ్స్ అయితే వస్తుంది. ఒకవేళ నార్మల్ టాకు యావరేజ్ టాక్ వస్తే ఖచ్చితంగా 500 క్రోడ్స్ అయితే కలెక్ట్ చేసేస్తుంది. ఈ మూవీకి అయితే 300 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారు కాబట్టి బుచ్చిబాబు గారు అయితే ఎఫర్ట్స్ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. అంతేకాకుండా ఈ మూవీ రామ్ చరణ్కి అలానే బుచ్చిబాబుకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మూవీకి. ఎందుకంటే రామ్ చరణ్ గారి మూవీస్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది, దాని గురించి మనకు తెలిసిందే. అండ్ ఇది ఈ చికిరి మూవీ సాంగ్ గురించి అయితే. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.